అరే షెడ్ మొత్తం గొలుగు పోర్రా. ఓకే మచ్చా. అవసరమైతే ఆ పక్క పొలం కూడా కొలవండ్రా, అది కూడా కొందాం. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాట మాణిక్యమాయనే. ఏంద్రు జబ్బలేసింది ఏంద్రు? నిన్న మన గిట్లుండే గిట్ల అయితేరా ఇయాటి నుండి ఇట్లనే ఉంటది. పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదలే. ఈ దుకాణం కాకపోతే ఆ దుకాణం, ఆ దుకాణం కాకపోతే ఈ దుకాణం. ఇప్పుడు ఈ దుకాణానికి వచ్చినా నువ్వు? ఎవరు తెలుసుగా? తెలియదు చెప్పు. ఏంది పుష్ప అయితే నువ్వు ఇయ్య అంటున్నావులే. పుష్ప అయితేనే పుష్పరాజు టూరా ఇయ్యా నీకు ఇయ్యా చెప్తావురా అప్పుడే చూసుకుంటా. ఏంది నువ్వు చెప్తాను. ఎప్పుడు రేపు అయ్యాలా అప్పుడే కావాలా? ఇచ్చే పైసలు ఇచ్చుకున్నావు అప్పుడే నువ్వు. ఓనర్ మీద వేసినా ఈ గాలి నాదే, ఈ గాలు నాదే, ఆ గాలి మీద నా గాలి వేసుకుంటున్నా. వీడు దాన పోయలే, ఏం పోయలే వీడు. నీళ్ళు కూడా పోయలే వీడు. రాజుగారు నీళ్ళే ఏం లేవురా, ఏం చెప్తున్నావు నువ్వు? కానీ ఓనర్ మధ్య పోలా. అరే రాజుగారు కోళ్ళకు నీళ్ళు పోయలే, దానం పోయలేదురా, ఏం చెప్తున్నావురా? మంచిగా నిమ్మలంగా వండుకొని ఫోన్ చూస్తున్నావురా? అరే రాజుగారు రాజుగాడు కాదు, పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదలే. బిడ్డ ఇది నా అడ్డ. ఏంద్రు జబ్బలేసింది ఏంద్రు? నిన్న మన గిట్లుండే గిట్ల అయితేరా ఇయాటి నుండి ఇట్లనే ఉంటది. పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదలే. పుష్పరాజా ఏంద్రా? పొద్దున మంది గిట్ట తాగినావురా? అవు తాగినా మందాయినా ఓ కోడిని కోసుకున్నా, కాల్చుకొని తిన్నా. ఏంద్రా కొన్ని కోసుకున్నావురా? నా పర్మిషన్ లేదా కొన్ని కోసుకున్నావురా? అంటే అంత నీ ఇష్టమేనా? రోజు కోళ్ళకి నీళ్లు నేనే పోతినే, దాని నేనే ఎత్తినే. ఓ కోడిని కోసుకొని తింటే తప్పే ఉందే? బొచ్చు నీకు చెప్పేదంటే. నేను ఓనరురా, నాకు చెప్పవారా? ఇవాళ నువ్వు ఓనరు, నా అదృష్టం బాగుండి కోళ్ళ పారని నేను కొంటే రేపు నేను ఓనరు, ఎల్లుండి ఇంకోటి ఓనరు. ఈ భూమి మీద ఈ ఆస్తులు శాశ్వతమా సామే? అరే జీతాలు ఎవ్వరు దొరకక నేను పెట్టుకున్నారా? నేను పెట్టుకున్నందుకు నాకు సుక్కలు చూపిస్తున్నావురా? అరే జర పని చేయరా, జర దండం పెడతారా నీకు? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నన్ను డిస్టర్బ్ చేయకు, పుష్ప సినిమా చూడాలి. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాట మాణిక్యమాయనే. అరే హుషారు చేస్తున్నావురా? దానం మొత్తం పోయాను. పొయ్యా నువ్వే పోసుకోపో. ఇయాటు నేను ఇక్కడ పని చేస్తానా? జూకే కన్నా ఇస్తాలా? ఏంది పని మానేస్తావు? పని మానేసి ఏం చేస్తావురా? కోళ్ళ పారం పెట్టి నేనే ఓనర్ అయిపోతా. ఏమి తేజస్సు బిడ్డ. నువ్వు కోళ్ళపురం పెడతావు? అవసరం అనుకుంటే నీ కోళ్ళ పారాన్ని నేనే కొనుక్కుంటా, నిన్నే పనిలో పెట్టుకుంటా. నా కోళ్ళపురం కొంటావా? నైట్ మందు దాటానికి పైసలు లేరా నీ దగ్గర? మందుదేముంది, అవసరమైతే డీసీఎం లోడ్ దింపుతా. కుక్కలు కొడితే పైసలు రాలుతాయి. అసలు ఏం మాట్లాడదా నీకు అర్థమవుతున్నారా? అసలు నీ ధైర్యం ఏందిరా? నీ వెనకనే వల్లరా? అల్లు అర్జున్ మాలూం తెరకు, దేవి శ్రీప్రసాద్ మాలూం తెరకు, సుకుమార్ అంకుల్ మాలూం తెరకు, ఓ తీన్ మేర పీచే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. నీలో అంత వేడుందా? అరే కన్ఫర్మ్ రా, నీకు పిచ్చిలేసిందిరా. అసలు మర్యాద చెప్తున్నా, నువ్వు పని చేస్తావా చేయవా? చెయ్యా. బాయ్ బాయ్. అరే ఆవురా, నీకు 30,000 అడ్వాన్స్ కింద 30,000 ఇచ్చిన పైసలు ఇచ్చి కదా రాను. నీకు ఇంకో 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా. ఏమైనా ప్రాబ్లమా? ఇచ్చుడు కాదురా, నువ్వు ఇటుకెళ్ళి ఇచ్చినాకనే కదా రాను. ఇస్తా అంటానా కదా, ఇస్తా. ఇచ్చుడు కాదు రా, నువ్వు మెల్లగా నువ్వు ఆవురా, నువ్వు పైసలు ఇచ్చారు. మాగల్లా పడతావు? దానిలో పట్టలేదురా, బరాబర్ పడతా. ఇచ్చిరా పైసలు ఇచ్చాయి. బాంబు పెట్టి షెడ్డు లేపేస్తా. లేపేసాడు కాదు రే, పైసలు ఇరమా. కల్లోలు పెట్టి ఫస్ట్ నువ్వు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love. అవసరమైతే ఆ పక్క పొలం కూడా కొలవండ్రా, అది కూడా కొందాం. బిడ్డ ఇది నా అడ్డ. ఏం చేస్తారా ఇడ? కళ్ళు కనబడతలేవా? షెడ్ కొలుతానా? పొద్దున నువ్వు నా గల్లా పడతావు. ఇలా షెడ్ మొత్తం కొనేస్తా నేను. అరే అవతల పొలం కూడా కొలువుర్రా, అది కూడా కొనేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే నీకు మామూలు కుక్క కరలేరా, ఎరి కుక్క కరిచింది. నీకు కన్ఫర్మ్ ఎరిలేసిందిరా నీకు. అచ్చ
మచ్చా ఈ పక్క 30 ఫీట్లు. తగ్గేదేలే. అరే ఆవురా రే, రేషన్ షాప్ కాడికి పోతే ఆ పూరి బాగా చూస్తాందిరా. అవు మచ్చా, ఆ పిల్ల ఎట్లా సెట్ చేయాలరా? అవు మచ్చా చెయ్యాలి. ఆ పిల్ల వాళ్ళ తెలిసింది మచ్చా. ఎవరు ఆ పిల్ల? కొమరాయి బిడ్డ మచ్చా. ఏం చెప్తుంది ఆ పిల్ల? పత్తెర పోతుంది పుష్ప. పత్తేర పోతుందా? అవును పుష్ప. ఈ ఎండకి పత్తేర పోతే కర్ర కదా. ఓ ఫెరెన్ వాళ్ళు కొనుక్కో వెయ్యిపో, పుష్ప ఇచ్చిందని చెప్పుపో. ఏంటి బాబా అన్న, ఇంకోసారి పుష్ప ఇచ్చిందని చెప్పుపో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? పార్టీ లేదా పుష్ప? లేదురా. ఎందుకు పుష్ప? పైసలు లేవు. లోపలేం లేదు, డొల్లా. పొద్దున్నుంచి తెప్పించుకున్నావు, జాగు గొలిపించుకున్నావు, రాత్రి మంద అయిపోతాడనే వచ్చినాము కదా మచ్చ. మేము మధ్యాహ్నం పోయినావు, నువ్వు ఒక్కనే ఒక తాగొచ్చినావు, ఒక బొట్టనే పోసినావు మచ్చ మాకు. నా దగ్గర పైసలు లేవురా. నైట్ నువ్వు తాగిపిస్తా అంటేనే కదా మేము ఇద్దరం వచ్చింది కదా మచ్చ. నేను ఇవే బయట తెచ్చుకుని ఇప్పుడు ఇప్పుడు గట్ట నీకే లేవు, నేను తాగా నీకే లేవు, మీకేం తాగిపోయి అట్లెందుకు కాదు మచ్చ, నువ్వు రమ్మంటేనే వచ్చినాం మేము. పైసలు తాగిపిస్తా, నైట్ తాగిపిస్తా అంటేనే వచ్చినాం కదా మచ్చ. మేము తాగపోతే తత్తారా తాగిపియాలి మచ్చ, నువ్వు తాగిపిస్తా అంటేనే వచ్చినాం మేము. మధ్య నైట్ తాగిపిస్తా అంటేనే ఇంత పోయి నీళ్ళు తాగి వండుకోపోర్రి. నీళ్ళు తాగాలి మేము. నువ్వేమో మంద తాగుతావు, మాకేమో నీళ్ళు పోతావు. అరే మీరు నీళ్ళు తాగి రమ్మంటే రాసిన కారా మేము, రమ్మంటే రాసిన కారా మేము, రమ్మంటే రాసిన కదా. నువ్వు రా, నీకేమేమి చెప్తాను. నువ్వు ఒక్కడి పోయి తాగురా, మధ్యాహ్నం ఒక్కడి పోయి తాగు. మాకు పోయే ఒక బొట్టన వస్తున్నావు, ఒక్క బొట్టన కొంచెమన్నా వస్తున్నావు. నీ గూడు చెదిరింది. నీకు ఎంతనే నైటా? 90 తీసుకో. ఫస్ట్ పైసలు 90 తీసుకొని ఒక ఎవరు చేయను నమ్మకం గిమ్మకం ఏది లేదు. నువ్వు ఫస్ట్ పైసలు 90 తీసుకొని ఒక ఎవరు నమ్మకం లేదా? ఎన్ని దుకాణాలు ఉద్దరి పెట్టినావు? ఎన్నిసార్లు నమ్మాలా నీకు? 7 దుకాణాలు ఉద్దరి పెట్టినావు. నువ్వు ఎట్లా నమ్మాలా నిన్ను? ఈ దుకాణం కాకపోతే ఆ దుకాణం, ఆ దుకాణం కాకపోతే ఈ దుకాణం. ఇప్పుడు ఈ దుకాణానికి వచ్చినా నువ్వు? తెలియదు చెప్పు. ఏంది అయితే పుష్ప అయితేనే పుష్పరాజు 2 రా. ఇయ్యా నీకు ఇయ్యా చెప్తావురా చూసుకుంటా. ఏది నువ్వు చెప్తాను. ఎప్పుడు? రేపు అయ్యాలా? కప్పుడే కావాలా? ఇచ్చే పైసలు ఇచ్చుకున్నావా? కప్పుడేగా నువ్వు? కోళ్ళు చలికి బాగా అవుతున్నాయి, జర మంట పెట్టినా. ఓ పుష్ప, పుష్ప పుష్ప వీడు పొద్దున మస్తు అదేసిండే. నాకు కొన్నపురాన్ని బాంబు పెట్టి లేపేస్తారట. వాళ్ళ మనసులో తీసుకొచ్చి మొత్తం అంతా అడిగి కొలిపించి మొత్తం వంట అని చెప్పి పొద్దున మస్తు అడగెత్తుగారు నువ్వు పుష్ప. అబ్బో, నీకు 90 చెప్తారు, నువ్వు పుష్ప అవుతుంది. ఇంకా పక్కల పొలం కూడా కొంటాయని కొలిపించండి అంతా. 90 నీకు చెప్తారా? నువ్వు పుష్ప అయితే తగ్గేలే అంటుగా నేను. అబ్బో, నీకు నువ్వు పనికొత్తావు నమ్మకం ఏంద్రా? నువ్వు నాకు 30,000 ఇచ్చేది, నీకు 30,000 ఇవ్వమంటే నాకు గల్ల పట్టింది, నాకు ఇట్లా పట్టింది, నాకు అట్లా పట్టింది అని మొత్తమే నీకు బాంబు పెట్టి లేపేస్తా అంటాడు పొలపురాన్ని. నువ్వు పనికొత్తావు నమ్మకం ఏంద్రా? నువ్వు నీ మాట ఎట్లా నమ్మారా? నేను ఒక్కసారి నమ్మే, నేను పక్క వస్తా రేపు పనికొస్తానే. తప్పకుండా వస్తావరా? రాజు ఒక 90 టీచర్ ఇటు. అరే నువ్వు ఇట్లా చేస్తేటరు, నువ్వు పొద్దున మస్తు అడలు చేసిండే, ఘోరంగా చేసిండు. తాగి రావు, తప్పకుండా పనికి రాబోదా? రే నేను చెప్తున్నా, నా కోలాపురానికి కింది మీదకి కోదండం వేసి కొడతా, కోదండం వేసి కొడతా. ఏమనుకున్నావు? నువ్వు మళ్ళీ గిట్లా పనికి రాబోదు అంటే తప్పకుండా రావాలి. మరి నువ్వు బాబు వస్తానే రా, తప్పకుండా రా. పనుడు లెక్కనే ఉండాలా? పనుడు ఓనర్ కావద్దా? 6 నెలలకో ఏడాదికో అబ్బాయి పనుడు ఓనర్ కావాల్సిందే, ఎట్లయినా అవ్వాల్సిందే.